నమస్తే అండి, దుర్గా 59 ఫుడ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఫిష్ 65 ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేప ముక్కల్ని కారం బాగా పెట్టించి అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. పెద్ద ముళ్ళని తొక్కని పక్కన పెడేయాలండి. చిన్న ముళ్ళు ఉన్నా పర్వాలేదు, ఏం కాదు, ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ముందుగా ఆయిల్లో 4 పచ్చిమిర్చి 6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అవి బాగా వేగాలి వెల్లుల్లిపాయ, లేదంటే పచ్చి వాసన వస్తే టేస్ట్ అనేది రాదు. మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. అవి అలా బాగా వేపుతూ ఉంచుకోవాలి. గోధుమ కలర్లోకి రావాలండి వెల్లుల్లిపాయ అనేది. పచ్చిమిరకాయలు దూరగా ఉంటే టేస్ట్ బాగా వస్తుందండి. 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు వేసుకుని బాగా వేయించుకుంటూ ఉండాలండి. మసాలా బాగా వేగిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి. మసాలా చేప ముక్కలకి బాగా పెట్టే వరకు వేయించుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ 65 రెడీ.